దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సంపాదించడం అవసరమని భావిస్తున్న బీజేపీ నేతలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి రాహుల్ గాంధీకి తెలంగాణను బహుమానంగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకోవాలని అత్యధిక స్థానాలు సంపాదించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అన్న విషయంపై జోరుగానే సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఎవరు ఉండబోతున్నారు అనే విషయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పలు సర్వేలు బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలలో ఉండబోతుందని సర్వేలు తేల్చి చెప్పాయి. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని, కేవలం 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి ఈసారి 22% ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు సంపాదించాలనుకుంటున్న కేసీఆర్ కనీసం 2వ స్థానానికి కూడా పరిమితం కాలేడని తేలడంతో కేసీఆర్ పని గోవిందా అని తాజా సర్వే తేల్చి చెబుతున్నాయి. ఇక దేశంలో పీఎం ఎవరనే దానిపైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే తన పార్టీలో బలం పెంచుకోవడానికి కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 అభ్యర్థులను ఖరారు చేశారు. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించారు. ఆయన తెలంగాణ భవన్లో 2 రోజులుగా వివిధ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. అనంతరం ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అభ్యర్థుల గెలుపుపై పార్టీ నేతలు చర్చించి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని, రాబోయే కాలం మనదేనని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ అన్నారు. అటు కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ తరపున బండి సంజయ్ కుమార్ పోటీ చేయనుండగా, బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బండి సంజయ్ పేరును ప్రకటించింది. దీంతో కరీంనగర్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్య మరోసారి పోటీ నెలకొంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ తరపున నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మల్కాజ్గిరి స్థానం నుంచి కేటీఆర్ పోటీ చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలను ప్రెస్టేజ్గా తీసుకున్న కేసీఆర్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని భావించే కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కుటుంబ పాలనకు ప్రజలు స్వస్తి పలకారని అంటున్నారు.